సో 'మోగ్లీ' టీజర్ వచ్చేసింది. నేను ఎక్సైటెడ్ అని చెప్పను గానీ, లెట్స్ వెయిట్ ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' అనుకున్నా గానీ 'సందీప్ రాజ్' ఓకే. బానే అనిపించింది. మొన్న వచ్చిన టీజర్ బానే అనిపించింది. ఓకే. గుడ్ అనిపించింది. సో దీంట్లో 'బండి సరోజ్ కుమార్' విలన్‌గా చేస్తున్నారు. ఎలా ఉంటదో చూడాలి. సో ఎలాంటి థాట్ ప్రాసెస్ లేదు భయ్యా. అప్డేట్ వీడియో రేపు పొద్దున వస్తది. ఎందుకంటే ఇప్పుడే ఆ వీడియో చేశాను కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి దీనికి. 10,000 దాటేసేద్దాం. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'మోగ్లీ' టీజర్. గుడ్ షాట్. ఓకే. సుందరాకాండ పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హలో హలో మేడం మేడం అయినా భలే ఉన్నారర్రా, చక్కగా దృఢంగాని. నువ్వు త్వరగా పోలీస్ అయిపోవాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకోవాలి. అవును మాయా, జనాలు నిన్ను అన్నేసి మాటలంటుంటే నాకే గూట్లో కాలుతుంది. నీకేట అనిపించట్లేదా? మనకెందుకు మాయ కోపాలి అన్నీ బాగుంటే ఆపుకున్నామంటేనే బుగ్గలు నొప్పి వచ్చేస్తాయి. అలాంటి జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఎలాగ చెప్పు? ఓకే. ఆదర్శ దంపతులు మాయా మీరు. అవును ఓకే. మాయా, నేను రాముడిని, తిను నా సీత. ఫోన్లే, రావణుడు లేడు. వచ్చిండు రావణుడు. ఇది ఆల్మోస్ట్ ట్రైలరే గా బ్రో. కొమరం భీముడో కొమరం భీముడో మోగ్లీ గడ్కి రోజు దోలా తీరిందిరో దోలా తీరిందిరో. రమ్మనిన కాల్చి వచ్చిన అవేంది కాళ్ళకి? ఏమో. మగాడిగా పుట్టడం పెద్ద దరిద్రం రా. ఏడుపు వస్తే వాళ్ళకి ముందు ఏడవలేము, నొప్పి వస్తే వాళ్ళకి చూయించుకోలేము, ఉచ్చొస్తే ఎక్కడ పడితే అక్కడ పోసేచ్చనే వరం తప్పితే దేనికి పనికిరాని బతుకులు మాయమా. ఏమో బ్రో, నాకైతే మాత్రం ఓకే ఓకే అనిపిస్తుంది. కాన్ సే లైక్ సూపర్ అనిపించట్లేదు. ఇట్ వాస్ జస్ట్ ఓకే. అంటే సేమ్ లవ్ స్టోరీ ఆబ్వియస్లీ అంటే లైక్ ఉంటుంది. దాంట్లో కొత్తగా ఏం చేసినాం కాదు కానీ ఇదేంటో కనబడుతుంది. బట్ బట్ ఏంటి నాకైతే మాత్రం సూపర్ అనిపించట్లేదు. మ్యూజిక్ కాలభైరవ బాయస్లోనే ఉంది. అండ్ హర్ష చెముడు మళ్ళీ సేమ్ అంతేనా? చెముడు మారదా? ఏమో బ్రో లైక్ ఆయన నీకు తెలుసు కదా, లవ్ హిమ్ మ్యాన్. సీరియస్లీ మస్త్ చేసిన క్యారెక్టర్ మంచిగా ఉంది. ఆయనకు మంచి రైటింగ్ పడింది. సూపర్ క్యారెక్టర్. ఆయన బాగా చేసిండు ఆబ్వియస్లీ. సేమ్ మళ్ళీ దానికి వెళ్ళిపోతుంది అని ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆల్సో కలర్ ఫోటో వచ్చిన తర్వాత ఏమో ఇప్పుడు బండి సరోజ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఇట్స్ యూనిక్ థింగ్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూనిక్ థింగ్స్ ఫ్రమ్ దిస్ మూవీ డెఫినెట్లీ. ఎందుకంటే సందీప్ రాజు, బండి సరోజ్ కుమార్, సందీప్ రాజు ఏంటి లేపేస్తున్నా అనుకోకండి. కలర్ ఫోటో వాజ్ అ రియల్లీ రియల్లీ గుడ్ మూవీ. ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ క్రియేట్ చేసిండు ఆయన. సో అదొకటి పెట్టుకున్న తర్వాత లైక్ ఇట్ బెటర్ బి గుడ్ అనే ఫీలింగ్ అయితే ఉంది. దిస్ టీజర్ ఫీల్స్ లైక్ అ ట్రైలర్. ఓహో ఇది పాయింట్, ఇది పాయింట్. హీరోయిన్ ఇట్లా ఇట్లా లవ్లో పడ్డారు. తర్వాత దీంట్లోకి విలన్ వచ్చిండు. వీళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళ లవ్ని ఇట్లా ఆయన ఇట్లా ఆపుతాడు. దట్ ఈస్ అ పాయింట్ అన్నట్టు. మధ్యలో ఇంతే, ఇంకేమీ లేదని ఫీలింగ్ వస్తుంది. చాలా సినిమాల్లో చాలా రకాలుగా చూసినట్టే టీజర్ని కట్ చేసిర్రు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే. ఇది సేమ్ అదే ఉంటుంది అంటలే, టీజర్ని అట్లా కట్ చేసిర్రు. దీంట్లో ఏం యూనిక్ ఉందనేది మళ్ళీ ట్రైలర్ చెప్పాలి, తర్వాత సినిమా చెప్పాలి. అదంతా ఉంటుంది. December 12th అంట సినిమా. సో ఏమో చూడాలి. నాకైతే మాత్రం ఈ టీజర్ ఎక్సైట్మెంట్ అయితే పెంచదు. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. మీకు ఎలా అనిపించింది ఇది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ 12A రైల్వే కాలనీ ఏదో ఉందిగా, అది దాని టీజర్ ట్రైలర్ అది కూడా చూసేద్దాం. అండ్ అప్డేట్ వీడియో అయితే మాత్రం రేపు పొద్దున వస్తుంది. సో కుమ్మేద్దాం, చాలా చాలా మాట్లాడుకోవాలి. సో సబ్స్క్రైబ్, ఇది కొట్టేసి సబ్స్క్రైబ్. భాను బెజ్జంకి వీడియో పెట్టాను, నచ్చితే కొటేషన్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.